వెల్కమ్ టు గణిత్ స్టడీస్కి స్వాగతం. మన గణిత్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ డైలీ టెస్ట్ అని జరుగుతుంది. అందులో షెడ్యూల్ ఇప్పుడు ఏం జరుగుతుంది, సివిక్స్ జరుగుతూ ఉంది. ఆ సివిక్స్లో కూడా ఏది సెకండ్ ఇయర్. ఆ సెకండ్ ఇయర్లో కూడా లాస్ట్ టాపిక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇండియా ఇటీవల పరిణామాలు, ఇది లాస్ట్ టాపిక్ వచ్చేసాం మన దీంట్లో. ఇప్పటికే మన యొక్క డైలీ టెస్ట్ టాపిక్లో తెలియకనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఎకానమీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకానమీ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ అయిపోయింది, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సివిక్స్ అయిపోయింది, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ కూడా అయిపోవడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇందులో క్వశ్చన్లు ఎలా ఉండదు చూడు. మన గణిత్ స్టడీస్లో డైలీ టెస్ట్ సిరీస్లో అంతా కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ అంతా కూడా ఎవరు చేస్తారని అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు అసోసియేట్ ప్రొఫెసర్లే చేస్తున్నారు. వాళ్ళకి సబ్జెక్టులో వాళ్ళు నిష్ణాతులు. వాళ్ళు రాసేటువంటి ప్రశ్నల యొక్క సరళ ఎలా ఉందో చూడండి. ఇదే తరహాలో డిఎస్సీలు ఇస్తున్నాడు. ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి నేను నమ్మకంగా ఘనంగా చెప్పేటువంటి పదం. ఓకే రైట్, చూడండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ టాపిక్లోంచే మళ్ళీ ఏరే టాపిక్ లేదు, ఈ టాపిక్ నుంచే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాన్ని జతపరచండి. మీకు తెలిస్తే సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది, అవును కదా, జతపరచు. నెక్స్ట్ మానవ హక్కుల చట్టం ఎప్పుడు వచ్చింది, ఓకేనా. సో 1993లో మానవ హక్కుల చట్టం రావడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగింది, 1969లో జరిగింది. మరి అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది, 1972లో జరిగింది. అంటే చూసారా, ఇవన్నీ నాలుగు ముఖ్యాలు లాంటి పాయింట్లు. ఏమో మీకు డైరెక్ట్ ప్రశ్నలు కూడా ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కదా, ఓకేనా. ఓకేనా. రెండో ప్రశ్న కూడా చూడు, జతపరచమే. రెండో ప్రశ్న కూడా ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అన్నాడు. సరే, ఓకేనా, జతపరచండి. మీకు తెలిసి కూర్చున్నాం. ఎస్కే థార్ కమిటీ నివేదిక ఆమోదం ఎప్పుడు ఆమోదించింది ఆయన యొక్క నివేదికను, ఓకేనా, 1948 సంవత్సరంలో. ఎస్కే థార్ భాషాప్రదంగా రాష్ట్రాల విభజన కోసం మొట్టమొదటిసారి చేసిన కమిటీన. రెండోది పజిల్ ఆలీ నివేదిక సమర్పించిన సంవత్సరం. పజిల్ ఆలీ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం వచ్చిన కమిటీ ఇది. ఈయనది ఎప్పుడు వేసారు ఈయన కమిటీ అని అంటే, ఓకే రైట్, ఎప్పుడు వేసారు దీని కమిటీ, 1955లో ఈయన కమిటీ వేశారు. ఈయన కమిటీ ప్రకారం, రిపోర్ట్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. భాషా ప్రాతిపదికన మొట్టమొదటిసారిగా ఏర్పడిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనే విషయం మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా జేవీపీ అంటారు, జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్. ఓకే రైట్, ఓకేనా. సో కాబట్టి కమిటీ జేవీపీ కమిటీ నివేదికను సమర్పించిన కాలం ఎప్పుడు అని చెప్పేసి అని అంటారనమాట. ఓకేనా. ఎప్పుడు సమర్పించారు వాళ్ళు, సో 1949లో సబ్మిషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు అమరుడైన సంవత్సరం 1952లో ఆయన ఓకేనా అమరుడు అవతారం విషయం చెప్పొచ్చు. తర్వాత 1953లో అక్టోబర్ నెలలో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది అనమాట. ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా జతపరిచేసింది. మరి మూడో క్వశ్చన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం మొట్టమొదటిసారిగా నియమించబడిన కమిటీ చైర్మన్ ఎవరు అని అంటే ఎస్కే థార్. ఎవరా, ఎస్కే థార్ కమిటీ. నెక్స్ట్, సో భారతదేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఏర్పడిన రాష్ట్రం ఏది అని అంటే మన ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, సో 2000 సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో లేనిది అన్నాడు. అంటే 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు మనకు తెలిస్తే లేనిదేదో మనకు తెలిసిపోతుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఐదో క్వశ్చన్ ఏమన్నాడు, భారత యూనియన్లో కొన్ని కొత్త రాష్ట్రాలను ఆవిర్భవించాయి, అవి ఏర్పడిన కాలాను ప్రకారం ఈ క్రింది వాక్యాన్ని జతపరచడం. చూడండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి నేను చెప్తున్నాను, ప్రొఫెసర్ యొక్క స్టైల్ ఇలా ఉంటుంది. ఇదే స్టైల్లో డిఎస్సిలో వస్తున్నాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్. మీరు ఎస్జిటి వాళ్ళు కాదు, మీకు డైరెక్ట్ ప్రశ్నలు ఇచ్చేదానికి. ఇది గుర్తుంచుకోవాలి స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ స్టాండర్డ్ వేరు, మీ జీతం వేరు. మీ జీతం ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ జీతం ఇది. కాబట్టి మీకు అడిగే ప్రశ్నల యొక్క సరళ కూడా ఈ రేంజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి ఎలా ఉందో. సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం మొట్టమొదటిసారిగా అమర నిరాహార దీక్ష చేసిన వారు ఎవరనంటే ఎవరు, స్వామి సీతారాం అనే విషయం మనం చెప్పుకోవచ్చు. సో రైట్. మళ్ళీ నెక్స్ట్ మరొక ప్రశ్న ఏమన్నది మనకు చూడకంటే, ఈ క్రింది వాక్యాన్ని మళ్ళీ జతపరచడం పడిపోయింది అనమాట. మళ్ళీ
చూడు జతపరచములు ఏమడిగినా చూడు, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభం ఎప్పుడు ప్రారంభించాడు ఆయన. మరి అదేవిధంగా స్వామి సీతారాం నిరాహార దీక్ష ప్రారంభించినది అది పొట్టి శ్రీరాములు అమరుడు అయినటువంటి రోజు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయినది. చూడు ఆ కాలాలు రైట్. చూడండి ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూసారా. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి, జతపరచమన్నాడు. అంటే వివిధ రాష్ట్రాలు, మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడినటువంటి సంవత్సరాలకు సంబంధించి జతపరచము అన్నటువంటి అంశం ఇచ్చాడు. ఎంత బ్యూటిఫుల్గా ఎగ్జామినర్ మీకు బిట్ ఇచ్చాడు చూడు. ఇది ప్రొఫెసర్ యొక్క స్టైల్ అంటే. ఓకేనా, ఆయన విధానాలు అంటే ఇలా ఉంటాయి. ఒకే ఒక టాపిక్లో ఎన్ని జతపరించడం మీకు పుస్తకం మొత్తం మీద ఏది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పుస్తకాలు ఉన్నాయి కదా, అన్ని పుస్తకాల మీద ఎత్తుకుంటే జతపరచం ఎత్తుకుంటే మీకు ఇచ్చేది 10-11 ప్రశ్నలే. ఇక్కడ ఒక టాపిక్ మీద ఎన్ని జతపరచం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు చూడు. అట్టెత్తుకుని ఎన్ని జతపరచం రావాలా మొత్తం మేము రెడీ. ఓకేనా, చేస్తా. డైలీ టెస్ట్లో భాగంగా అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఇంకా చేసేది ఏంటంటే ఒక రైట్ ఏ టెస్ట్ కండక్ట్ చేస్తామని అంటే రైట్ అర్థం గ్రాండ్ టెస్ట్లే కండక్ట్ చేసేది ఇంకా రైట్. ఓకేనా, కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ చూడు, మళ్ళీ జతపరచం పడిపోయింది. అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ అవతరణ వేరు, నవ్యాంధ్ర భూమి పూజ. చూసారా, చూడు క్వశ్చన్ ఫ్రేమింగ్ అంతా ఫ్రేమ్ చేశాడు. దీనికి మన ప్రొఫెసర్ తీసుకున్న సమయం 8 గంటలు సమయం తీసుకుంటున్నాడు. ఆ టాపిక్ మొత్తం మీద బిట్ రూపంలో వచ్చేస్తుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు మళ్ళీ చూడు, మళ్ళీ జతపరచం. ఏమన్నారు జతపరచం? ఈ క్రింది వాక్యం చదువు. సో బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ప్రకటించినటువంటి సంవత్సరం. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై రాష్ట్రపతి సంతకం. రెండవ అది భాషా ప్రాసల డిమాండ్కు ఉద్భవించినటువంటి సంవత్సరం. చూసారా, ఈ విధంగా జతపరచమిస్తున్నాడని అంటే చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎగ్జామినర్. చూడండి అన్నీ కూడా మన యొక్క గణిత స్టడీస్లో అన్నీ కూడా కంటెంట్ తరహా ప్రశ్నలే తప్ప మీకు ఎక్కడ కూడా డైరెక్ట్ ప్రశ్న అనేది కూడా లేదు. ఉంటే క్వశ్చన్ డైరెక్ట్గా ఉండదు. ఓకేనా, ఉంటే మీకు ఫ్రేమింగ్లోనే ఉంటుంది తప్ప ఓకే రైట్ అవుతుంది అనలిటికల్గానే ఉంటుంది తప్ప వేరే విధంగా ఉండదు. ఈ చూడు ఒక క్వశ్చన్ చూడే ఎంత ఒక క్వశ్చన్కి 5 నిమిషాలు సమయం పడుతుంది. అంటే టైం కిల్లింగ్ చేస్తాడు ఎగ్జామినర్లో. అదేవిధంగా చేస్తున్నది ఇక్కడ ఎగ్జామినర్ యొక్క ఆలోచన ప్రకారం వస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఏకైక టెస్ట్ సిరీస్ ఇది. చూడు ఎన్ని క్వశ్చన్లు, క్వశ్చన్స్ ఫ్రేమింగ్ వాతావరణం ఎలా ఉందో చూడండి ఒక్కసారిగా. ఓకే రైట్. సో కాబట్టి గణిత స్టడీస్లో మీకు బిగ్ ఆఫర్ అనేది ఉన్నది. లాస్ట్ క్వశ్చన్ చూడు ఎలా ఉందో రెడీ. ఓకేనా. సో జాతీయ మానవ హక్కుల సంఘానికి గల ప్రత్యేక హక్కులకు సంబంధించి ఈ క్రింది వాక్కులు సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. చూడు ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చదివేలేక నీకు 5 నిమిషాలు సమయం పడుతుంది. అలా ఉందన్నమాట క్వశ్చన్ ఫ్రేమింగ్. ఓకే రైట్. ఓకేనా, ఆడు ముత్యాలు లాంటి అద్భుతమైనటువంటి వాతావరణంలో టెస్ట్ సిరీస్ వస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ అంతా కూడా అప్డేట్ 2026 డిఎస్సి సంబంధించింది. ఓల్డ్ ప్రశ్న ఒకటే లేదు, డైరెక్ట్ ప్రశ్న అంటూ లేదు, పాత బిట్లు లేవు, డైరెక్ట్ బిట్లు లేవు. ఇది మీ ఇష్టం. ఓకే రైట్. కాబట్టి మన ఆఫర్లో ఉంది. ఆఫర్ని మీరు వినియోగించుకోండి. మీకు నచ్చినట్లయితే గని స్టడీ GANI గని స్టడీస్ STUDS స్టడీస్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు అయితే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. ఓకే రైట్. థ్యాంక్ యూ.